నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనము 3వ వచనము 4వ వచనము 5వ వచనం 2, 3, 4, 5 ఈ 4 వచనాలు వచనం మార్చి వచనం చదువుకున్నాం. చూడండి. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనము నుండి, నా సహోదరులతో హనానీయును ఒకడును యూదులలో కొందరును వచ్చిరి, చెరపట్టబడిన శేషములలో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, చాలు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ప్రేరేపింపబడిన వారు ఒక చిన్న ప్రార్థన చేయండి. ఆమేన్. ప్రియమైన వారలారా, మనం ఎజ్రా గ్రంథము లేక నెహెమ్యా గ్రంథము మనం చూసుకున్నాం. నెహెమ్యా గ్రంథము ఎజ్రా గ్రంథం అనేది 2 సహోదరులు లాంటిది. ఎందుకంటే 2 వాటి యొక్క సందర్భాలు, వాటి యొక్క విశేషాలు, వారి యొక్క క్లుప్త వివరణ యెరూషలేము పట్టణం లేక పాడైపోయిన పట్టణం లేక గుమ్మము లేని పట్టణం లేక పునాదులు లేని పట్టణం లేక కాలిపోయిన పట్టణం, వీటన్నిటిని గూర్చిన ఒక క్లుప్త వివరణ మనకి ఈ యొక్క ఎజ్రా గ్రంథంలోను నెహెమ్యా గ్రంథంలోను మనకు తెలియజేస్తుంది లేక తెలియపరుస్తుంది. అయితే మనం ఇక్కడ చదువుకున్న విషయం ఏమిటంటే, నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యాను గురించి మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా అంటున్న మాటలు ఇక్కడ మనం చూడవచ్చు. 2వ వచనం చూడండి, ఏముంది? నా సహోదరుల్లో అని ప్రారంభిస్తూ, హనానీయును ఒకడును యూదులలో కొందరును వచ్చిరి, చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడిగాను. నెహెమ్యా కొందరిని అడుగుతున్నాడు, చెరపట్టబడిన వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది, చెరపట్టబడిన వారి యొక్క స్థితి ఎలా ఉంది అని అడుగుతూ అక్కడ ఇంకొక విషయాన్ని గురించి వివరిస్తున్నాడు. ఇంకొక విషయం గురించి విచారణ చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయం అని చూస్తే ఏమని, దేని గురించి అడుగుతున్నాడు? యెరూషలేమును గురించిన విచారం ఉంది. ప్రియ సహోదరులారా, మనం కొన్ని నిమిషాలు ఈ మాటల గురించి మనం ధ్యానించుకుందాం. నెహెమ్యా ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. నెహెమ్యా గొప్ప ఉద్యోగం చేస్తున్నవాడు. నెహెమ్యా ప్రతిదినం రాజును కలిసేవాడు. రాజు సముఖమున ఉండేవాడు. రాజును కలవాలంటే అంత సులభమైన కార్యం కాదు, లేక రాజును కలవాలంటే అంత ఈజీ అయిన పని కాదు. అయితే నెహెమ్యా ప్రతిదినం రాజు సన్నిధిలో రాజు యొక్క ప్రసన్నతలో ఉండేవాడు. రాజుతో ఉన్నవాడికి ఎప్పుడు విందు భోజనాలే ఉంటుంది, కానీ రుచికరమైనవే ఉంటుంది, కానీ శ్రేష్టమైనవే ఉంటుంది, కానీ రుచిలేనివి రాజు దగ్గర ఉండవు. రాజు యొక్క విందు భోజనం ఎలాంటిదో అంటే సొలొమోను యొక్క రాజ్య పరిపాలనలో మనం చూసినప్పుడు సొలొమోను విందు ఎలా ఉంటుందనేది వివరణ ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో. అయితే మనం ఇక్కడ చూస్తున్నప్పుడు నెహెమ్యా గ్రంథంలో అతడు రాజు దగ్గర పనిచేసేవాడు ఈ నెహెమ్యా. మరి రాజు దగ్గర ఉన్నప్పుడు అతని యొక్క సంపద గొప్పగానే ఉంటుంది. రాజు దగ్గర ఉన్నప్పుడు అతనికి ధనం ఎక్కువగానే ఉంటుంది. రాజు దగ్గర ఉన్నప్పుడు అతనికి సుఖ సంతోషాలు ఉంటాయి. మరి రాజు దగ్గర ఉన్నప్పుడు సంతోషం గురించి, ఆనందం గురించి ఆలోచించవలసిన నెహెమ్యా ఒక పని చేస్తూ ఉన్నాడు. ఏమి అంటే, కొందరి సహోదరులను చూసి అడుగుతున్న మాటలు ఇవి. ఏమి అని అడుగుతున్నాడంటే, అయ్యా చెరపట్టినబడిన వారు ఎలా ఉన్నారు? మొదటి ప్రశ్న.
ఎవరు ఎలా ఉన్నారు? చెరపట్టబడిన వారు ఎలా ఉన్నారు? ఈయన సుఖంగానే ఉన్నాడుగా, ఈయన ఆనందంగానే ఉన్నాడుగా, మరి చెరపట్టబడిన వారితో ఈయనకేం పని? అర్థమవుతుందా? నెహెమ్యా మంచి స్థానంలో ఉన్నాడు, మంచి స్థితిలో ఉన్నాడు. మరి ఆయన ఆనందంగా తన కుటుంబాన్ని, తన జనాన్ని, తన యొక్క కుటుంబంను చూసుకోవలసిన నెహెమ్యా ఇక్కడ అడుగుతున్న మాట ఏమిటంటే, చెరపట్టబడిన వారు ఎలా ఉన్నారు? ఎవరు చెరపట్టబడ్డారు? యూదులు. బలహీనత ద్వారానో లేక ఉన్నట్లు ఉండి శత్రువు యొక్క దాడి ద్వారానో లేక శత్రువు యొక్క మోహం ద్వారానో వీరు చెరపట్టబడ్డారు. ఆలోచించండి. సంసోనును చెరపడదామని వచ్చారు. 1000 మంది ఒక్కసారిగా వచ్చి దాడి చేశారు. గాడిద దవడ ఎముకతో ఏం చేశాడు? 1000 మందిని సంహరించాడు. చెరపట్టాలని సంసోనును కొత్త త్రాళ్ల చేత బిగించారు. దిలీలా ఎప్పుడైతే సంసోనా నిన్ను పట్టడానికి వస్తూ ఉన్నారు అనగానే అతడు లేచి వాటిని తుత్తునీలుగా చేశాడు. అతని సంసోనును చైన్లతో అతన్ని బంధించారు. బంగారు కమ్మీలతో అతన్ని బంధించారు. కానీ అతన్ని చెరపట్టలేకపోయారు. కారణం, పరిశుద్ధ ఆత్మ అతని మీదికి రాగా అతను ఏమైపోయాడు? వాటిని తుత్తునీలుగా చేశాడు. అయితే ఇంత బలమైన సంసోనును చెరపట్టడానికి కాలేదు. కారణం, అతనిలో ఏముంది? పరిశుద్ధ ఆత్మ ఉంది, దేవుని ఉంది. అయితే ఇక్కడ కొందరిని చెరపట్టబడ్డారు. మనం ఇలా అనుకుందాం, ఏదో ఒక బలహీనత చేత వారు బంధింపబడ్డారు. వారు బంధింపబడడానికి కారణం వారిలో ఒక బలహీనత ఉంది. వారు చెరపట్టబడడానికి గల కారణం వారిలో అజాగ్రత్త ఉంది. వారు బంధింపబడడానికి గల కారణం వారిలో ఏదో ఒక వీక్నెస్ ఉంది, వీక్నెస్. అయితే ఇక్కడ చూస్తున్నప్పుడు వారి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. రాజసముఖమందు సుఖముగా ఉన్న నెహెమ్యా బలహీనులైన చెరపట్టబడిన తన ప్రజలను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నేటి దినాలలో అతి ముఖ్యమైనది, అవసరమైనది ప్రజల కొరకైన ఒక ఆలోచన నెహెమ్యాలో ఉంది. రాజు సముఖమునైనా ఉండవచ్చు, ఆనందంగానే ఉండవచ్చు, ఆహ్లాదకరంగానే నివసించవచ్చు, గౌరవ స్థానంలో నివసించవచ్చు. కానీ నెహెమ్యా యొక్క ఆలోచన, తలంపు ఎక్కడ ఉంది అని ఆలోచిస్తే చెరపట్టబడిన తన ప్రజల మీద ఉంది. కారణం, వారు నా ప్రజలు. ఎవరి ప్రజలు? నా ప్రజలు. నేను ఎవరిని? వారిని. మాకు ఒక ఆయన దేవుడు ఉన్నాడు, ఒకడే దేవుడు ఉన్నాడు. ఆయన నా దేవుడు. మేము ఎవరి ప్రజలము? ఆయన ప్రజలు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆలోచించండి ఈ సమయం ముందు. నెహెమ్యా యొక్క ఆలోచన ఎంత శ్రేష్టమైనదో కదా, నెహెమ్యా యొక్క తలంపు ఎంత గొప్పదో కదా, నెహెమ్యా యొక్క ఆతురత లేకపోతే నెహెమ్యా యొక్క వాంఛ ఎంత గొప్పదో కదా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మొదటిగా చెరపట్టబడిన తన ప్రజల మీద ఆలోచన కలిగి ఉన్నాడు. రెండవదిగా దేని మీద ఆలోచన కలిగి ఉన్నాడంటే యెరూషలేము మీద. దేని మీద? యెరూషలేము. యెరూషలేము అంటే యెరూషలేము ఏమిటి అని మనం చూస్తే అక్కడ ఏముంది? దేవుని మందిరం ఉంది. ప్రయాసపడి నిర్మించిన దేవుని మందిరం ఉంది. ఆ దేవుని మందిరంలో ఏముంది? బలులు ఉన్నాయి. దేవుని మందిరంలో ఏముంది? ఆరాధన ఉంది. దేవుని మందిరంలో ఏముంది? విజ్ఞాపన ఉంది. దేవుని మందిరంలో ఏముంది? దైవ ధ్యానం ఉంది. విచారణ చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఆ మందిరం ఎలా ఉంది? ఆ చెరపట్టబడిన జనం ఎలా ఉన్నారు? వారి పరిస్థితి ఏముంది అని ఇక్కడ అడుగుతున్నాడు. 3వ వచనం చదవండి. 3వ వచనం చదవండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను నాతో చెప్పిరి. ఇతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయ్యా, చెరపట్టబడ్డారు కదా, బహుశా బాగానే ఉన్నారేమో, బహుశా ఆనందంగానే ఉన్నారేమో, కనీసం నెమ్మదిగా అయినా ఉన్నారేమోనని ఒక ఆశతో వారిని అడిగాడు. నా పట్టణం ఎలా ఉంది? అది బాగుంటుంది, అది శ్రేష్టమైన పట్టణం అని ఒక ఆశతో అడిగితే అతనికి ఒక చేదు అనుభవం ఎదురైంది. దేవుడు అంజూరపు చెట్టును ఆశతో చూశాడు. అది ఆకులతో నింపబడింది, కానీ దాంట్లో ఫలములు ఉన్నాయా? ఫలములు లేనిదిగా ఉంది.
ప్రియ సహోదరుడు ఆలోచించండి. ఇతడు కూడా ఆశతో అడుగుతూ ఉన్నాడు, అయ్యా నేను చాలా దినమైంది నా యెరూషలేము పట్టణాన్ని, నా పితరులు నివసించిన పట్టణం నేను వెళ్ళి నా పట్టణం ఎలా ఉంది అని అడిగితే వారు అంటున్నారు, అయ్యా ఆ పట్టణం ఏమైపోయింది, కాలిపోయింది. ఆ పట్టణమును గురించి మనం ఇక్కడ చూస్తే ఆ దేశమును బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పొడదోయబడినవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినది. అది కాలిపోయింది, అది పడిపోయింది, అది కూలిపోయింది. ఎందుకు? ఆ ప్రజలు ఏమైపోయారు అని మనం ఆలోచిస్తే ఏమైపోయారు? ఆ ప్రజలు చెరపట్టబడ్డారు. చెరపట్టబడిన ప్రజలుగా ఉన్నప్పుడు ఆ యొక్క స్థలం ఏమైపోయింది, ఆ గుమ్మం ఏమైపోయింది, కాలిపోయింది, పడిపోయింది. గుమ్మములు లేని ప్రాకారం, పడిపోయిన ప్రాకారం, అది నివాస అయోగ్యమైన ప్రదేశంగా మారిపోయింది. కారణం వారు చెరపట్టబడ్డారు, బలహీనులైపోయారు. అయితే నెహెమ్యా యొక్క ఆవేదన దేని మీద, నెహెమ్యా యొక్క ఆలోచన దేని మీద అంటే ఆ బంధింపబడిన వారి మీద, చెరపట్టబడిన వారి మీద, ఆ యెరూషలేము మీద. ఆ మాట వినగా నెహెమ్యా హృదయం తల్లడిల్లిపోయింది. ఆ మాట వినగా నెహెమ్యా యొక్క ఆలోచనలో అతడు విభ్రాంతి నొందాడు. అక్కడ మనం ఒక వచనం చూస్తే చూడండి, 4వ వచనంలో, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. ఈ మాట విన్నప్పుడు నెహెమ్యా తాళలేకపోయాడు. ఈ మాట విన్నప్పుడు నెహెమ్యా హృదయం బాధతో, దుఃఖంతో, వేదనతో నిండిపోయింది. అప్పుడు నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. ఏడ్చాడు. యెరూషలేము పట్టణానికి విడుదల వచ్చిందా? రాలేదు. దుఃఖంతో ఉన్నాడు. యెరూషలేము పట్టణానికి విడుదల వచ్చిందా? రాలేదు. అయితే నెహెమ్యా ఇక్కడ ఒక శ్రేష్టమైన కార్యం చేశాడు. ఆ విషయమే మనం ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. ఏంటో చూడండి, 4వ వచనం చదవండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి. చాలు, దుఃఖం పొందాడు, ఉపవాసం ఉన్నాడు, ఇవన్నీ సరిపోవట్లేదు. అయితే ఇక్కడ ఒక పని చేస్తూ ఉన్నాడు. ఏమంటే ఆకాశమందలి ఎవరి ఎదుట చెప్పాలి, ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ప్రియమైన వారు ఆలోచించండి, ఎవరి ఎదుట? దేవుని ఎదుట ఉపవాసం ఉంటున్నాడు. ఎవరి ఎదుట దుఃఖాన్ని తెలియజేస్తూ ఉన్నాడు? దేవుని ఎదుట. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి ఆలోచించండి. ఈ రాత్రి వేళ మనం చేరి వచ్చి ఉన్నాం. ఎందుకు చేరి వచ్చాం? విజ్ఞాపనలు చేయటానికి. నెహెమ్యా సమయమందు అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం అక్కడ చూసినప్పుడు ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగానే 5వ వచనంలో ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట విజ్ఞాపన, దేవుని ఎదుట ప్రార్థన. దేని కొరకు ప్రార్థన? ఏది పడితే దానికోసం కాదు, దేని గురించి అంటే దాని గురించి కాదు. నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని ఎదుట బంధింపబడిన వారి గురించి, పడిపోయిన ప్రాకారముల గురించి. ఆవేశం కలిగిన వాడై, హృదయ భారము కలిగిన వాడై, వేదన కలిగిన వాడై, దుఃఖము కలిగిన వాడై నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి ఆలోచించండి. ఇది మనకొక పాఠం, ఇది మనకొక పాఠం. ప్రార్థన చేస్తూ ఉండాలి. దేని గురించి? పడిపోయిన వాటిని గురించి. ఏది పడిపోయింది? ఏది బలమనుకున్నారో ఆ ప్రాకారం పడిపోయింది. ఏ గుమ్మములైతే వారు నిలిపి విందు చేశారో ఆ గుమ్మాలు కాల్చబడ్డాయి. ఏ పునాదులైతే వారందరూ కలిసి చేశారో ఆ పునాదులు కూల్చబడ్డాయి. కూల్చబడిన ప్రాకారములకై నెహెమ్యా దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పడిపోయిన గుమ్మముల కొరకై నెహెమ్యా దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్న ఆ పరిశుద్ధ వచనం ఏమిటి అంటే మనము ప్రార్థన చేయాలి. దేని కొరకు అంటే మనం ఇక్కడ చూసిన చెరపట్టబడిన లేక బంధింపబడిన వారి కొరకు. అది విశ్వాసులైనా సరే, అది లోకస్తులైనా సరే, అది గ్రామస్తులైనా సరే, అది స్నేహితులైనా సరే, అది బంధువులైనా సరే, బంధింపబడిన ప్రతి వారి కొరకు మనం ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, ప్రాకారము కలిగిన పట్టణం, గుమ్మములు కలిగిన పట్టణమైన యెరూషలేము పట్టణము కొరకై మనము ప్రార్థన చేయాలి. అయితే ఎవరి ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాం? దానియేలు గ్రంథము 9వ అధ్యాయం ఒక మాట చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం తీసిన వారు చదవండి. అంతటి నేను గోనెపట్ట కట్టుకుని బూడిద తలపైన వేసుకొని ఉపవాసం ఉండి చాలు. దానియేలు ఇక్కడ ప్రార్థన గురించి వివరిస్తూ అంటున్నాడు, నేను గోనెపట్ట కట్టుకున్నాను. అంత మాత్రమే కాదు, నేను ప్రార్థనలను విజ్ఞాపనలు చేస్తున్నాను. ఎవరి ఎదుట చేస్తున్నానో తెలుసా? రాజుల ఎదుట కాదు, అధికారుల ఎదుట కాదు, అధిపతుల ఎదుట కాదు, దాన్ని కూల్చిన వారి కారణం ఎవరో వారి ఎదుట కాదు, అయితే దేవుని ఎదుట. ఇది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా గురించి మనము చూస్తూ ఉన్నాం. అయ్యా, నేను దేవుని ఎదుట ప్రార్థన చేశాను. దానియేలు గారు, మీ ప్రార్థనలో అంత విజయం రావడానికి, దానియేలు గారు మీ ప్రార్థనలో అంత ప్రతిఫలం రావడానికి కారణం ఏమిటని మనం దానియేలు గారిని అడిగితే ఆయన అంటాడు, అయ్యా, నేను ప్రార్థన చేసేవాడిని, నేను అనునిత్యం ఆయన సన్నిధిలో ఉండేవాడిని. నేను ఎవరి ఎదుట చేసేవాడినో తెలుసా? ఆ దేవుని ఎదుట ప్రార్థన చేసేవాడిని. మరి ఇప్పుడు ఒక ప్రశ్న, ఎందుకు ఆ దేవుని ఎదుటనే అంటే, ఆ దేవుడు ఎవరని మనము చూస్తే, ఆయన సమాధానమునిచ్చే దేవుడు, ఆయన జవాబిచ్చే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన పూనుకునే దేవుడు, ఆయన కునిగే దేవుడు కాడు, ఆయన నిద్రపోయే దేవుడు కాడు. ఆయన ఎల్లప్పుడూ చూచుచున్న దేవుడు, కనులుండి కానరానివాడు కాదు ఆ దేవుడు. ఆయన వినే దేవుడు, ఆయన జవాబిచ్చే దేవుడు. మన ప్రార్థనలకు కూడా ఆయన ఏమిస్తాడు? జవాబిస్తాడు. అయితే మనం ఎవరి ఎదుట ప్రార్థన చేయాలి అంటే, ఆ దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. మన యొక్క ఎదుట ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, మన ఎదుట ఎన్నో దుష్క్రియలు జరుగుతూ ఉన్నాయి, మన ఎదుట యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మన ఎదుట అనుకోని సంఘటనలు ఎదురవుతున్నాయి. మరి మనం ఏమి చేయాలి? ప్రశాంతముగా జీవితం జరుగుతుంది, సాగుతూనే అన్న సందర్భంలో అనుకోని విధముగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. శుభవచనములు మనం వింటాం అనుకున్నాం, కానీ కొన్నిసార్లు ఆ వచనములు మనకు వినబడకుండా పోవచ్చు. అయితే ఏమి జరిగినా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సమయమందును అసమయమందును మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ మనము చూసినప్పుడు నేను దేవుని ఎదుట ప్రార్థన చేశాను. ఇదే నెహెమ్యా గ్రంథంలో మనము చూస్తే 52 దినములలోగా వారు ఆ యొక్క యెరూషలేము పట్టణములను కట్టి, వాటి యొక్క ప్రాకారములను నిలిపి, వాటి గుమ్మములను నిలిపి, వాటికి కాపరులను ఉంచారు. 7వ అధ్యాయం, ఇదే నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనంలో ఏముందంటే, నేను ప్రాకారమును కట్టి తలుపులను నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించితి అని ఉంది. నెహెమ్యా ఈ ప్రాకారములను కడుతున్నప్పుడు అంత సులభంగా జరగలేదు. అరబ్బీయులు వచ్చారు, ఎందుకు నువ్వు ఈ పట్టణాన్ని కడుతున్నావు, ఈ పట్టణాన్ని నువ్వు ఆపేసే, కట్టడానికి వీలు లేదు అని ఆ నాయకునికి వీరు లంచం ఇచ్చి అతన్ని ముజ్జగించి ఎజ్రా గ్రంథంలో వారు ఆపేశారు. నెహెమ్యా గ్రంథంలో ఇతడు పూనుకుంటుండగా శత్రువులు వస్తూ ఉన్నారు ఇతని మీదకి దాడి. ఒక చేతితో ఆయుధము ధరించుకున్న వారై మరొక చేతితో వారు ఆ యొక్క ప్రాకారము పని చేస్తూ ఉన్నారు. 52 దినములలోగా ఆ పట్టణమును కట్టేశారు. లేవీయులను నియమించారు, ద్వారపాలకులను నియమించారు, గాయకులను నియమించారు. ఎలా సాధ్యం? నెహెమ్యా, నీకు ఇది ఎలా సాధ్యం అని అడిగితే ఆయన అంటాడు, అయ్యా, నేను ప్రార్థనతో పూనుకున్న కార్యం ఇది. ప్రార్థనతో పూనుకుంటే అపజయం లేదు, ప్రార్థనతో పూనుకుంటే శత్రువు నిలవడు, ప్రార్థనతో పూనుకుంటే ఆపగలిగిన వాడు ఎవరు లేదు. నెహెమ్యా ఒక్కడే ప్రార్థనతో ప్రారంభించాడు. రాజసముఖము నుండి నెహెమ్యా ఒక్కడే ప్రార్థనతో ప్రారంభిస్తే అందరూ కలిసి 52 దినాల్లో గొప్ప కార్యాన్ని నిలిపేశారు. సహాయం లేదు నెహెమ్యాకి, తోడు లేదు నెహెమ్యాకి, కనికరించేవారు లేదు నెహెమ్యాకి, ఆ పక్షమున మాట్లాడేవారు ఎవరు లేరు నెహెమ్యాకి. మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఆ మాటలు మనం చూడవచ్చు. ఒక్కడిగా ప్రారంభమైంది, ఒక్కడిగానే. అయితే 52 దినముల తరువాత కాల్చబడిన పట్టణం ఏదైతే ఉందో అది పునఃప్రారంభమై ముగింపయింది. ఆ పట్టణాన్ని నిలిపాడు. కారణం
ప్రార్థన. వారందరికీ గృహాలు ఏర్పడ్డాయి పట్టణం లోపల, కారణం ప్రార్థన. వారందరూ సుఖంగా ఆనందంగా నివసిస్తూ ఉన్నారు ఆ పట్టణంలో, కారణం ప్రార్థన. ప్రార్థన కాల్చబడిన దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయడానికి ఉపయోగపడింది. ప్రార్థన పడిపోయిన వాటిని నిలపడానికి ఉపయోగపడింది. ప్రార్థన కూలిపోయిన దాన్ని తిరిగి నిర్మించడానికి ఉపయోగపడింది. ఇది మనుషుల వల్ల జరిగినది కాదు, ఇది యెహోవా వల్లనే జరిగినది. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరి, దానియేలు గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు ఆ శ్రేష్టమైన మాటలు వింటున్నాం. ఏమనంటే, అతడు గోనెపట్ట కట్టుకొని యెహోవా ఎదుట, మనమందరం దేవుని ఎదుటికి వచ్చాం ప్రార్థనలు చేయటానికి. పడిపోయిన వారి కొరకు, జారిపోయిన వారి కొరకు, పట్టబడిన వారి కొరకు, కూలిపోయిన వారి కొరకు, కాలిపోయిన వారి కొరకు, దేవుని సన్నిధిలో విడనాడిన వారై దేవుని సన్నిధిలో దూరముగా విడలిన వారి కొరకు మనం ప్రార్థన చేయటానికి వచ్చాం. అంటే విశ్వాసము కలిగిన ప్రార్థన ఉండాలి. విశ్వాసము కలిగిన ప్రార్థన. మొదటి యోహాను సువార్తలో మనం, మొదటి యోహాను పత్రికలో మనం చూస్తే అక్కడ అంటాడు, విశ్వాసము కలిగిన ప్రార్థన, అందులో మనకు విజయం వస్తుంది అంటున్నాడు. మరి అటువంటి శ్రేష్టమైన ప్రార్థన అనుభవం కలిగిన వారమై ఈ రాత్రి విశ్వసించుదాం. ఆయన మనల్ని, మన యొక్క ప్రార్థనలు విన్నాడని నమ్ముదాం. దేవుని యొక్క శ్రేష్టమైన కార్యములను, అద్భుత కార్యములను మనం విని ఆయన కార్యములను, అద్భుతములను పొందుకొని ముందుకు సాగే వారంగా ఉందాం.